అంకుల్ గారు అది అప్పుడు. ఇప్పుడు మా అక్క ఏమనదు. మీరు కుంకుమ బొట్టు పెట్టండి. అన్నయ్య ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఒక్క నిమిషం ముందు నేను చెప్తాను. ఇలా తీసి ఇలా పట్టుకొని టక్మని పెట్టేయాలి, అంతే. అవునన్నయ్య, వెరీ సింపుల్. ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తాను చూడు. దీన్ని ఇలా తీసి ఇంతే. మీరేంట్రా అవకాశం దొరికింది కదా అని సందట్లో సడేమి అని బొట్టు పెట్టేశారు? మా సంగతి తర్వాత చెప్తురు గాని ముందు మీరు మా అక్కకి బొట్టు పెట్టండి. టైం అవుతుంది. తీసుకోనయ్య. పెట్టానయ్య. పెట్టమంటారా బొట్టు? బొట్టు పెట్టండి ప్లీజ్. పెట్టమన్నారు. వాళ్ళిద్దరు సాక్ష్యం ఉన్నారు ఇక్కడ. మళ్ళీ నన్ను ఏమైనా అన్నారనుకో అప్పుడు ఉంటది మీకు. శంకర్ గారు, శంకర్ గారు, ఏమైందా భయ్? మీకేం కాలేదు కదా? నాకేమవుతుంది? మన ఇంట్లోకి పాము వచ్చింది శంకర్ గారు. పామా? అభయ్ దాన్ని పట్టుకోవడానికి ఫ్రెండ్ స్నేక్ క్యాచర్ని పిలిపించాడు. అతని స్థానంలో రాకేష్ వచ్చాడు. మాకు డౌట్ వచ్చి ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాను. జెండర్ సార్ చెక్ చేస్తానని చెప్పి ఇంతవరకు ఫోన్ తీయట్లేదు. అందుకే టెన్షన్ అయ్యాం. మన ఇంట్లోకి పాము రావడం ఏంటి? దాన్ని పట్టుకోవడానికి రాకేష్ రావడం ఏంటి? ఎవరు నువ్వు? అయ్యా అది వాష్రూమ్ లో ఏదో ప్రాబ్లం ఉందండి. అందుకే అది శుభ్రం చేయించడం కోసం జెండర్ సార్ పిలిపించారు. అంటే ఇందాకొచ్చినోడు వాష్రూమ్ క్లీన్ చేసేవాడు కదా? ఈ విషయం మీ అందరికీ తెలిసే నాకు చెప్పలేదా?